ఇప్పుడు ఇంకో కామన్ మిస్టేక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దట్ మోస్ట్ డెవలపర్స్ మేక్ యూజింగ్ మ్యాప్ ఫర్ సైడ్ ఎఫెక్ట్స్. ఏ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ వెన్ యువర్ ఫంక్షన్ డస్ సంథింగ్ ఔట్‌సైడ్ ఇట్స్ మెయిన్ జాబ్. దాని అసలు పని వదిలేసి ఇంకో పని చేయటం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ డేటా మోడిఫై చేయటం, ఒరిజినల్ అరే చేంజ్ చేయటం, ఆర్ ఈవెన్ డైరెక్ట్‌గా డామ్‌ని అప్డేట్ చేయటం. సో, మన నంబర్స్ ఎగ్జాంపుల్‌ని ఇలా రాస్తారు కొందరు. ఎలా అంటే ఫర్ ఈచ్‌కి రాసినట్టుగా ఫస్ట్ డబుల్డ్ అనే ఎంప్టీ అరే క్రియేట్ చేస్తారు. అండ్ మ్యాప్ యూజ్ చేసుకొని నంబర్స్ అరేని ఇలా ఇటరేట్ అయ్యి ఇన్‌స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ఏం చేస్తారు? ఫర్ లూప్‌లో రాసినట్టు డబుల్ డాట్ పుష్ ఈచ్ నంబర్ మల్టిప్లైడ్ బై 2 అంటారు. సో, కన్సోల్ లాగ్ ఆల్రెడీ ఉంది గదా! స్టిల్ 246 ప్రింట్ అయింది. సో, అసలా ఇక్కడ ఏం జేశాడు? మ్యాప్‌ని యూజ్ చేసుకొని అనదర్ అరేని అప్డేట్ చేశాడు. అంటే ఇక్కడ మ్యాప్‌ని ఇటరేషన్‌కి మాత్రమే వాడాడు. కానీ దాని అసలు పర్పస్ ఏంటి? డేటా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తది కొత్త అరేకి. సో, కొత్తగా ఏ అరే రిటర్న్ చేయట్లే వీడు. సో, ఎండ్ ఆఫ్ ద డే కన్సోల్ లాగ్ డబుల్ చేస్తే వాళ్ళకి రావాల్సిన అవుట్‌పుట్ వచ్చింది కదా! అని అనుకుంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ రిటర్నింగ్ ఏ వాల్యూ దెన్ యూ ఆర్ మిస్‌యూజింగ్ ఇట్. This leads to confusing code and wasted computation because map still builds an array of undefined values behind the scenes if you don't return anything. చూసారా బ్యాక్‌గ్రౌండ్‌లో అన్‌డిఫైన్డ్ అని ప్రింట్ చేసుకుంది. సో, ఇదంతా వేస్టెడ్ కంప్యుటేషన్. ఇది ఎవడు చెక్ చేయడు. ఎందుకంటే వాడి కేస్‌లో డబుల్డ్ అనేది యాక్సెస్ చేసేస్తాడు. ఎక్కడైతే వాడాలో అక్కడ ఇది ప్రింట్ చేసేసుకుంటాడు. నాకు వర్క్ అవుతుంది అని అనుకుంటాడు. దీనికి రైట్ యూజ్ కేస్ ఏంటంటే ఫర్ ఈచ్. చూసారా అన్‌డిఫైన్డ్ పోయింది. ఫర్ ఈచ్ లూప్ అయింది. డబుల్‌లో వాల్యూస్ పుష్ చేసింది. సో, ఇదంతా నార్మల్‌గానే జరిగింది. సో, కొంచెం కాంప్లెక్స్‌గా అనిపించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. లైక్ ఎప్పుడైనా డేటా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి అంటే ఇంటూ బ్రాండ్ న్యూ అరే మ్యాప్ వాడాలి. ఎప్పుడు వాడకూడదు అంటే మీకు జస్ట్ లూప్ అవ్వాలి ఫర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫర్ ఈచ్ యూజ్ చేయాలి అని.